హైదరాబాద్లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ కూడా నీటితో నిండుకున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్ కూడా ఆగిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది పనులు చేస్తున్నప్పటికీ కూడా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. హైదరాబాద్లో వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, ఉదయం నుంచి మనం చూస్తున్నాం వర్షం ఆగకుండా పడుతూ ఉంది. ఇప్పటికే ట్రాఫిక్ ఎంత క్లియర్ చేసినా కూడా ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? హైదరాబాద్లోని నిన్న రాత్రి నుంచి కూడా తెరపని లేకుండా వర్షం అయితే కురుస్తుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వర్షానికి హైదరాబాద్ మొత్తం కూడా అకలాకుతలమైందనే చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లు మొత్తం కూడా నీటి మునిగిందనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఇప్పటికీ ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఏదైతే రోడ్లపై నీళ్లు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నా సరే ఇటు ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇటు వర్షధాటికి ముఖ్యంగా రోడ్లన్నీ కూడా పూర్తిగా నీటి మునిగాయి కాబట్టి ఇటు ఆఫీసులకు వెళ్ళే సమయాలు అలాగే ఇటు స్కూల్కి వెళ్ళే సమయాలు కావడంతో కూడా ట్రాఫిక్ మాత్రం చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఇటు సైబరాబాద్ పరిధిలోని ఇటు గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ముఖ్యంగా ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ ట్రాఫిక్ నియంత్రణకు అనేకంగా అయితే శ్రమ పడుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేశారు. ముఖ్యంగా ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా ఇటు ఎంప్లాయీస్ అంటే అక్కడ పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, హార్డ్వేర్ కంపెనీస్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ కూడా నిన్నే ఆర్డర్స్ పాస్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే కొన్ని కంపెనీలు కూడా ఇటు ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క వాతావరణ శాఖ కూడా ముఖ్యంగా ఇటు హైదరాబాద్ వర్షానికి సంబంధించి ఇప్పటికే అప్డేట్స్ కూడా ఇస్తూనే ఉంది. రానున్న 2-3 గంటల్లో మాత్రం అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇటు ఆరెంజ్ అలర్ట్ కూడా హైదరాబాద్కి అయితే జారీ అయింది. ముఖ్యంగా ఏదైనా అత్యవసర సమయాల్లో తప్ప బయటికి రావద్దంటూ కూడా ప్రజలకు ఇటు అధికారులు సూచించిన పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలకి ఏదైతే వాతావరణ శాఖ ఏదైతే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం ఇలా ప్రతి ప్రాంతాలకు కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్ ప్రాంతానికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు నిన్న రాత్రి నుంచి కూడా ఈ ఎడతెరపు లేకుండా వర్షం అయితే కురుస్తుంది. ఇటు మియాపూర్ నుంచి ఇటు ఎల్బీ నగర్ వరకు కూడా ప్రతి ప్రాంతంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి నుంచే కూడా వర్కర్స్ అందరూ కూడా ఇటు వర్షం దగ్గర ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా అక్కడి నుంచి తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క బస్తీల్లోని నాలాల దగ్గర కూడా హెచ్చరికల బోర్డులు కూడా జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఇటు వర్షధాటికి పూర్తిగా రోడ్లన్నీ మునిగిపోతాయి కాబట్టి ఇటు బస్తీలోనే ఎక్కువగా నీరైతే చేరుతుంది. ఆ సమయంలోనే అక్కడ ఏదైనా నాలాలు ఓపెన్ ఉంటే కనుక అందుట్లో పడి చనిపోయే అవకాశం ఉన్నది. గతంలో మనం చూసాం ఇటు కలాసీగూడ కావచ్చు, గాంధీనగర్లో కావచ్చు, అనేక ప్రాంతాలలోని ఇటు నాలాలో పడి చాలామంది మృతి చెందిన సంఘటనలు కూడా చాలా చూసాం. కాబట్టి మరొకసారి అలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ముందుగానే ఏదైతే నాలాల దగ్గర హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎక్కడైనా ఓపెన్ ఉంటే కనుక ఇమీడియట్గా వాటిని క్లోజ్ చేయాలంటూ కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఇటు వర్కర్స్ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క ఇటు కరెంట్ ఆఫీసులు కూడా ముందుగానే అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఇటు వర్షాకాలంలోనే ముఖ్యంగా ఇటు కరెంటు వైర్లు తెగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇటు హైడ్రా టీం కూడా ముందుగానే ఏదైతే ఇటు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడైతేనో వాటన్నిటిని గుర్తించి కూడా ఇటు రోడ్డు మీద వాటర్ నిలవకుండా వాటన్నిటిని కూడా లోతట్టు ప్రాంతాల నుంచి కూడా తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చే 2-3 రోజుల్లోని ఇటు హైదరాబాద్ ప్రాంతంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అలాగే ప్రజలు కూడా ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇటు అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఒక పక్క డాక్టర్స్ కూడా ఏదైతే ఇటు బస్తీ వాసులు కూడా కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే నీటి మునిగిన ప్రాంతాలలోని ముఖ్యంగా చెత్త చెదరం చేరుతుంది. దానివల్ల డిసీజ్ వస్తాయంటే కూడా ఇప్పటికే డాక్టర్లు కూడా హెచ్చరించే పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొక పక్క ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ వర్షానికి సంబంధించి ప్రతి సూచనలు ఇటు ప్రజలకైతే ఇస్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు అధికారులు కూడా ప్రతి సూచనలు అయితే ఇస్తూనే వస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ప్రతి ఇన్సిడెంట్స్ కూడా వాళ్ళు ఏదైతే ముందుగానే అక్కడ ఏదైనా జరిగినా సరే వెంటనే అక్కడ అపశృతి జరగకుండా ముందుగానే అధికారులు అక్కడ ఉండేలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇటు హైడ్రా డిఆర్ఎస్ సిబ్బంది కూడా ఈ వర్ష దాటికి ఎక్కడైనా సరే చెట్లు కూలినా సరే ఇమీడియట్గా వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక పక్క పోలీసులు కూడా ఇటు ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా ముందుగానే ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా ఇదే తరహాలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇటు సైబరాబాద్ పరిధిలో కూడా చాలా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే ఎందుకంటే సైబరాబాద్ పరిధిలోనే ఎక్కువగా ఆఫీసులు, కంపెనీస్ అయితే ఉంటాయి. వాటికి కూడా ఇప్పటికే నిన్న సైబరాబాద్ పోలీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే చాలా కంపెనీస్ కూడా ఇటు ఉద్యోగులందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు అయితే ఇవ్వడం జరిగింది. రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు అధికారులు అయితే చెప్పే పరిస్థితి ఉంది. చందు కుమార్, ముఖ్యంగా
ఈరోజు బంద్ నేపథ్యంలో తెలంగాణలో మెజార్టీ స్కూల్స్ లేకపోవడంతో పిల్లలు ఒక రకంగా సేఫ్. బట్ ట్రాఫిక్కి సంబంధించి కూడా ఎక్కడికక్కడ స్ట్రక్ అయినట్టు తెలుస్తుంది. మరోపక్క హైడ్రా అధికారులు ఏమో వాటర్ అనేది రోడ్లపై నిలిచిపోకుండా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ట్రాఫిక్కి సంబంధించి అప్డేట్ ఏమైనా ఉందా? ఎస్ చందు, ముఖ్యంగా ఈరోజు ఏదైతే బంద్ కావడంతో కూడా చాలా మటుకు స్కూల్స్ కాలేజెస్ అయితే హాలిడేస్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు విద్యార్థులకు మాత్రం ఈ వర్షం అనేది ఆటంకంగా కాకుండా పోయింది. ఎందుకంటే ఒకవేళ ఏదైతే బంద్ కాకుండా ఉంటే కనుక విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం అవుతుంది. ఎందుకంటే అతి భారీ వర్షం కురుస్తుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది కాబట్టి ముందుగానే ఇటు ఆఫీసులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు అయితే ఇచ్చారు. అలాగే ఇటు విద్యార్థులకు ఈరోజు బంద్ కావడంతో కూడా ఏదైతే ఇటు స్కూళ్ళు కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క ఇటు ట్రాఫిక్ విషయానికి వస్తే సైబరాబాద్ పరిధిలోని ఇప్పటికే చాలా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎందుకంటే ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో సైబరాబాద్లోని పూర్తిగా ఇటు బ్రిడ్జెస్ కావచ్చు, రోడ్ల మీద కావచ్చు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎందుకంటే ఈ వర్ష దాటికి కూడా రోడ్లపై పూర్తిగా నీటి మునగడంతో కూడా ఇటు వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నా సరే ముఖ్యంగా అటు కూడా చాలా ఎక్కువగా ట్రాఫిక్ జామ్లు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఇటు ట్రాఫిక్ అధికారులు అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు హైడ్రా అలాగే డిఆర్ఎస్ సిబ్బంది మాత్రం ముందస్తు చర్యల కింద ఈ వర్షపు నీటి ఎక్కడైతే స్టోర్ అయి ఉంటుందో దాన్ని వెంటనే అక్కడి నుంచి తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ అన్ని కూడా ముందస్తు కింద అక్కడ అన్ని చర్యలు చేపడుతున్నారు. ఎక్కడా సరే రోడ్డు మీద నీళ్లు నిలవకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. కానీ ఇక్కడ ఏదైతే అతి వర్షం కురుస్తుందో కాబట్టి ముఖ్యంగా రోడ్లు కూడా చాలా మునిగిపోయే అవకాశం ఉంది. అందుకే అధికారులు కూడా ముందుగానే ఈ చర్యలన్నీ తీసుకున్న ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరొక పక్క జిహెచ్ఎంసీ కూడా ఏదైతే అప్రమత్తంగా ఉందనే చెప్పొచ్చు. ఇటు బస్తీలోని కూడా వాటర్ లాగింగ్ పాయింట్స్ని గుర్తించి అక్కడ కూడా వెంటనే ఆ వాటర్ అన్ని కూడా మోటార్స్ ద్వారా బయటకు తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రానున్న 3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అధికారులందరూ కూడా ఇప్పటికీ అప్రమత్తంగా అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ రిలీజ్ చేశారు. అలాగే మరొక పక్క ఎక్కడైనా సరే ఎమర్జెన్సీ ఉంటే కనుక ఇమీడియట్గా ఆ నెంబర్స్కి కాల్ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ గతంలో మనం చూసాం ఈ వర్షాల దాటికి హైదరాబాద్ మొత్తం కూడా నీటి మునిగిపోయిన ఎన్నో అంశాలు అయితే మనం చూసాం. అదే సమయంలో ఇటు నాలా లోపం ఉండడం, అందుట్లో చాలా మంది పడి చనిపోవడం కూడా మనం చూసాం. వీటన్నిటిని మరొకసారి రిపీట్ కాకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యలు అయితే తీసుకుంటున్నారు. నాలాలు అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ నాలాలు ఎక్కడైతే ఉన్నాయో ఒక్కడైనా అప్రమత్తంగా ఉండేందుకు కూడా ముందుగా హెచ్చరిక బోర్డులు కూడా జారీ చేస్తున్నారు. అలాగే ఎమర్జెన్సీ టీములు ఏర్పాటు చేశారు. ఇటు డిఆర్ఎఫ్ హైడ్రా కూడా ఎమర్జెన్సీ టీంలు ఎప్పటికప్పుడు రోడ్లపై నీళ్లు నిలవకుండా ముందుగా వాటిని తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఇటు ఉద్యోగులకు మాత్రం సెలవులు లేవు కాబట్టి ఇటు రోడ్డుపై ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది. అలాగే ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో కొన్ని కంపెనీస్ ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ట్రాఫిక్ అధికారులు కూడా ఇటు ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేసే పరిస్థితి ఉంది చందు.